హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరి ఛానల్. నేను ఈరోజు ఓడిసీ సినిమా గురించి మీతో ముచ్చటిద్దామని వీడియో చేస్తున్నాను. నేను ఈరోజు అయితే ఆ సినిమా చూడడం జరిగింది. ఆ సినిమా గురించి మీ అందరిలాగే ఎవరైతే ఆ సినిమా గురించి వెయిట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్న క్రిస్టోఫర్ నోలన్ డైరెక్షన్లో సినిమాలు చూసేవాళ్ళు ఎవరు ఉంటారో అలాగే నేను కూడా వెయిట్ చేసినండి. అయితే సినిమా గురించి చెప్పాలనుకుంటే సినిమా అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఆ టేకింగ్ కానీ ఆ మూవీ మేకింగ్ కానీ ఆ క్వాలిటీ ఆ రేంజ్ సినిమా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెప్తాను. అయితే దానికన్నా ముందు సినిమా చూడాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రాయ్ అనే సినిమాని చూసినట్టయితే కొంచెం ఒక ఐడియా వస్తుంది. ఈ ఒడిస్సీ అని ఆయన ఎవరు అనేది ఒక చిన్న నాలెడ్జ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది 2004లో రిలీజ్ అయింది. ప్రైమ్లో ఇప్పుడు ఓటీటీలో ఉంది ట్రాయ్ అనే సినిమా. ఆ సినిమా మొత్తం కదండి, ఆ సినిమాలో ట్రాయ్ అనే సామ్రాజ్యానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరి సామంతరాజులతో పాటు చక్రవర్తితో వచ్చినప్పుడు ఒడిస్సీ అనే రాజు కూడా వస్తాడు. ఆ రాజు వచ్చి వీళ్ళతో పాటు యుద్ధం చేస్తాడు ట్రాయ్ని ఆక్రమించుకోవడానికి. అయితే ట్రాయ్ అనే సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి చాలా టఫెస్ట్ థింగ్ ఏంటంటే ఎత్తైన గోడలో కోటని ఛేదించడం అనేది చాలా చాలా కష్టం. 10 ఏళ్ళు అలసిపోయిన తర్వాత వాళ్ళు తిరుగుముఖం పట్టే సమయంలో ఏమైందంటే ఈ ఒడిస్సీ అనే అతను వాళ్ళకి మంచి ఐడియా ఇస్తాడు. ఒక ట్రోజన్ హార్స్ అని వుడెన్ హార్స్ని తయారు చేసి అందులో కొంతమంది సైనికులను దాచిపెట్టి వాళ్ళకి గిఫ్ట్గా లోపలికి పంపించి అలా అర్ధరాత్రి పడుకున్నప్పుడు ఆ తలుపు ఓపెన్ చేసి సైన్యాన్ని లోపలికి వచ్చే మార్గాన్ని కలిగించే ఐడియాని ఇచ్చి మొత్తానికైతే 10 ఏళ్ళు కష్టపడినా సంపాదించిన దాన్ని ఈయన ఒక్క ఐడియాతో ట్రాయ్ సామ్రాజ్యాన్ని గెలుస్తారన్నమాట. అంత తెలివైన వాడు ఒడిస్సీ. ఈ 10 ఏళ్ల శ్రమ తర్వాత ఆక్రమించుకున్న తర్వాత ఈయనకి రియలైజ్ అవుతాడు, ఈయన ఒక్క ఐడియా వల్ల ఎవరైతే ట్రాయ్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఎంతోమంది చనిపోయారు, అలాగే ఈయనతో వచ్చిన సైన్యం కూడా ఎంతోమంది చనిపోయారని ఈయన ఎంతగానో ఫీల్ అవుతాడు. అయితే ఫీల్ అయ్యి ఆయన అక్కడి నుండి ఇంటికి తిరుగుముఖం పెట్టినప్పుడు కొన్ని శాపనార్థాలు, చనిపోయిన వాళ్ళ శాపనార్థాలు అవ్వచ్చు, ఇంకా చాలా ఈయనతో పాటు వచ్చి చనిపోయిన సైనికుల శాపనార్థాలు ఈయనకు శాపంగా మారి ఈయన వెళ్ళే మార్గంలో 2 వారాల్లో ఇంటికి వెళ్ళాల్సిన ఒడిస్సీ 10 సంవత్సరాల టైం పడుతుంది. ఈ 10 సంవత్సరాల టైంలో ఆయన ఏమి అనుభవించాడు, ఏమేమి శాప ప్రతిఫలాలు అనుభవించాడు అనేది ఈ సినిమా. 10 ఏళ్ల తర్వాత ఆయన సొంత ఊరైన రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఆవిడ కానీ వాళ్ళ కొడుకు కానీ ఏ పరిస్థితులు ఉన్నారు, మిగతా రాజుల ద్వారా వాళ్ళు ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నారనేది చూసి వాళ్ళిద్దరిని కలిసి రాజుని తన కొడుకును కూడా రాజుని చేసి తన భార్యని ఎలా కలిసాడు అనేది ఈ సినిమా. అయితే ఈ మధ్యలో చాలా